చంద్రబాబు క్యాబినెట్లో మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణికి చిక్కులు తప్పేలా లేదు. ప్రస్తుతం గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆమె సొంత నియోజకవర్గంలో మాత్రం జనం ఆమెకి ఎదురు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే గుమ్మడి సంధ్యారాణికి భారీ స్థాయిలో ఎదురు దెబ్బలు తప్పవు అనే మాట కూడా వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలోని అన్ని వర్గాలు ఉమ్మడిగా ప్రయత్నం చేయడం వల్ల చాలా కాలం తర్వాత సాలూరులో టీడీపీకి విజయం దక్కింది. కానీ 2 ఏళ్లు తిరిగేసరికే గుమ్మడి సంధ్యారాణికి తీవ్రమైనటువంటి ఎదురుగాలి మొదలైపోయింది. అందుకు ఆమె బిడ్డ, దాంతోపాటు పిఏ సతీష్ సాగిస్తున్నటువంటి వ్యవహారాలు కూడా తోడవుతున్నాయి. మంత్రి పూర్తిగా అమరావతి వ్యవహారాలకు పరిమితమవుతుంటే సాలూరులో వాళ్ళిద్దరూ చక్కబెట్టేస్తున్నటువంటి వైను చాలా పెద్ద సమస్యాత్మకంగా తయారవుతోంది. దాంతో సాలూరు వాసులు గుమ్మడి సంధ్యారాణి తీరుతో తీవ్రంగా రగిలిపోతున్నారు. మంత్రి వ్యవహార శైలి మీద గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తుంది. కేవలం ఇతర పార్టీ కార్యకర్తలు, సాధారణ ఓటర్లే కాదు, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా రగిలిపోతున్నారు. మంత్రి వ్యవహార శైలికి వ్యతిరేకంగా టీడీపీలోని ఒక వర్గం చిరుబుర్రులాడుతోంది. ఇటీవల సతీష్ అంటే మంత్రి పిఏ సంబంధించినటువంటి కేసులో మాజీ ఎమ్మెల్యే బంజుదేవ్ని విచారించినటువంటి వైనం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే ఫోన్ను కూడా పరిశీలించి ఆయన సంబంధించినటువంటి విషయాల మీద ఆరా తీయడంతో ఆయన తీవ్ర అవమాన భారంతో కొతకొతలాడుతున్నారు. కావాలనే మంత్రి ఉద్దేశపూర్వకంగా తనను అవమానించే వ్యవహారానికి పూనుకుంటున్నారు అని మాజీ ఎమ్మెల్యే భావిస్తున్నారు. దాంతో ఇప్పటికే సాలూరులో సామాన్య జనాల్లో మంత్రి మీద వ్యతిరేకత కనిపిస్తుండగా ఇప్పుడు సొంత గూటిలోనే బలమైనటువంటి నాయకుడు బంజుదేవ్ కూడా తీవ్రమైనటువంటి అసహనంతో ఊగిపోతున్నటువంటి నేపథ్యంలో మంత్రికి కష్టకాలం దాపురించినట్టేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గిరిజనుల సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అనే మాట ఉంది. ప్రధానంగా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా తగినంత రీతిలో గిరిజనులకు న్యాయం చేస్తాం అని చెప్పిన మంత్రి దాదాపుగా ఆ మాట మర్చిపోయారు. దాంతోపాటు గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు మృత్యువాత పడుతున్నా తనకు సంబంధం ఏంటి అన్నట్టుగా మాట్లాడారు. అదే సమయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి అంగన్వాడీల నుంచి ఆమె తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇలా తన సంబంధించినటువంటి శాఖల్లో వ్యతిరేకత, అసహనం, అసంతృప్తి బయలుదేరుతున్నటువంటి తరుణంలోనే తన సొంత గూటిలో కూడా చిక్కులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంటా బయట గుమ్మడి సంధ్యారాణికి తీవ్రమైన ఒక్కపోత అనివార్యంగా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను ఎంతకాలం మంత్రిగా కొనసాగించవచ్చు అనే అనుమానం కూడా బలపడుతుంది. టీడీపీ నాయకత్వానికి సంధ్యారాణి పనితీరు మీద ఏమాత్రం సంతృప్తి లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. గడిచిన కొంతకాలంలోనే ఆమె సాగిస్తున్న కార్యకలాపాల మీద ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఫిర్యాదుల కారణంగా టీడీపీ అధిష్టానంలో కూడా అనుమానాలు బలపడుతున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కలిస్తే సంధ్యారాణికి తొలుత మంత్రి పదవి నుంచి తొలగించే దిశలో ప్రయత్నాలు జరగవచ్చనే అభిప్రాయం ఉంది. అదే జరిగితే సాలూరులో దాదాపుగా ఆమెకు అన్ని కష్టాలే దాపురించడం ఖాయం అనే మాట కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమెను ఒక్కసారి మంత్రి పదవి నుంచి తీసేస్తే సాలూరులో ఇప్పటికీ ఆమె చుట్టూ తిరుగుతున్నటువంటి చాలామంది టీడీపీ శ్రేణులే ఎదురు తిరిగే ప్రమాదం ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. దీంతో సాలూరు రాజకీయ వ్యవహారం ఒక్కసారిగా రాజుకుంటోంది. అందులో గుమ్మడి సంధ్యారాణి పరిస్థితి మరింత సమస్యల్లోకి నెట్టివేయబడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి అలాంటి కష్టాల నుంచి ఆమె ఎలా గట్టెక్కుతారు, ఎలాంటి సమస్యలను ఏ తీరును ఎదుర్కొంటారు, ఇవన్నీ కూడా ఆమె రాజకీయ భౌతవ్యాన్ని నిర్ణయించబోయేటువంటి వ్యవహారం. తొలిసారిగా చట్టసభలకు ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టినటువంటి ఆమె ఇక సింగిల్ టైం ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉండొచ్చు అనే పరిస్థితి నుంచి ఏ రీతిన ఎదురొడ్డుతారు, ఎలా ఎదురీది గట్టెక్కుతారు చూడాల్సినటువంటి అంశం.